Hi friends, welcome to Leaders of Technologies. My name is Madhu. So in this video, we are discussing about how to develop JDBC application. What are the various steps to develop JDBC application? Okay. సో యాక్చువల్గా మనం జేడీబీసీ అంటే అని చెప్పుకున్నామండి ఫ్రమ్ జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి డేటాని ఒకనా స్టోర్ చేయడానికి రిట్రీవ్ చేయడానికి మ్యానిపులేట్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నాలజీ అన్నాం పర్సిస్టెన్స్ టెక్నాలజీ అన్నాం కదా. ఇప్పుడు సో మనం అప్లికేషన్ డెవలప్ చేసే టైం వస్తుంది ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ సింపుల్ స్టెప్స్ అండి హౌ టు అని చెప్పేసి మనం చూసిన తర్వాత సో ప్రోగ్రామ్ అనేది డెవలప్ చూద్దాం. సో ఇప్పుడు ఓకేనా ఫ్రమ్ జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్ కనెక్టివిటీ అవ్వడానికి మనకి ఏం కావాలి, ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతాం. దర్ ఆర్ సింపుల్ 6 స్టెప్స్ అండి ఓకేనా. ఓకే, సో ఇది జావా అప్లికేషన్ అనుకోండి, జావా అప్లికేషన్ ఓకేనా. ఇది డేటాబేస్ సాఫ్ట్వేర్ అనుకోండి, డేటాబేస్ సాఫ్ట్వేర్ అది ఏదైనా డేటాబేస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ MySQL అని తీసుకున్నాం, MySQL డేటాబేస్ అనుకోండి. ఓకే, సో డేటాబేస్ సాఫ్ట్వేర్ రెడీగా ఉంది. అలాగే జావా అప్లికేషన్ అంటే జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయ్యి ఉంది ఓకేనా. నేను ఒక ఎడిటర్ ఓపెన్ చేసి జావా 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 అప్లికేషన్లో నేను ఏం చేస్తున్నానంటే ఓకేనా ఒక క్లాస్ తీసుకున్నానండి, క్లాస్ నేమ్ టెస్ట్. ఇక్కడ మనం ఏంటి అంటే ఓకేనా మెయిన్ మెథడ్ ఓకేనా. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆఫ్ ఆర్గ్స్, స్ట్రింగ్ అరే ఆఫ్ ఆర్గ్స్ ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది జావా అప్లికేషన్ అనుకుంటే జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి మనం ఇంటరాక్ట్ అవ్వడానికి మనం ఏం చేయాలి ఓకేనా. దర్ ఆర్ 6 ఈజీ స్టెప్స్ అండి ఓకేనా. స్టెప్ 1 ఓకేనా. స్టెప్ 1 ఏంటి, లోడ్ అండ్ రిజిస్టర్ ద డ్రైవర్ క్లాస్. లోడ్ అండ్ రిజిస్టర్, లోడ్ అండ్ రిజిస్టర్ ద డ్రైవర్ క్లాస్ ఓకేనా. సో వాట్ ఈస్ మెంట్ బై డ్రైవర్ క్లాస్. జనరల్గా మనం ఏమన్నా అండి ఫ్రమ్ జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్ సాఫ్ట్వేర్ మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక జేడీబీసీ టెక్నాలజీ యూజ్ చేస్తామని చెప్పాను. సో జేడీబీసీ అనేది సన్ మైక్రో సిస్టమ్లు ప్రొవైడ్ చేసిన ఏపీఐ. ఆ ఏపీఐని ప్రొవైడ్ చేస్తూ ఆ ఏపీఐని ఇంప్లిమెంట్ చేస్తూ డేటాబేస్ వెండర్స్ ఏంటంటే మనకి కొన్ని క్లాసెస్ని ఆర్ ఇంటర్ఫేసెస్ని మనకి జార్ ఫైల్లో ప్రొవైడ్ చేస్తారు ఓకేనా. ఏదైతే డేటాబేస్ సాఫ్ట్వేర్ ఉందో ఓకేనా ఆ స్పెసిఫిక్ డేటాబేస్ సాఫ్ట్వేర్కి స్పెసిఫిక్ డ్రైవర్ క్లాస్ ఉంటుందండి ఓకేనా. ఆ డ్రైవర్ క్లాస్ మనం ఏం చేస్తామండి ఇక్కడ ఓకేనా లోడ్ చేస్తాం. ఎలాగా, క్లాస్ అనే క్లాస్ ఒకటి ఉందండి ఓకేనా జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఓకేనా. క్లాస్ అనే క్లాస్ ఒకటి ఉంది జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఓకేనా. ఓకేనా ఈ ప్యాకేజ్లో మీకు క్లాస్ అనే క్లాస్ ఉంది. ఈ క్లాస్లో ఒక స్టాటిక్ మెథడ్ ఉందండి, ఫర్ నేమ్ అనే మెథడ్, ఫర్ నేమ్ మెథడ్ ఓకేనా. అలాగే స్ట్రింగ్ యాజ్ ఏ పారామీటర్. స్ట్రింగ్ రూపంలో మనం ఏం ప్రొవైడ్ చేయాలంటే క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. క్లాస్ నేమ్ రన్ టైంలో ఏం చేస్తుందండి, డైనమిక్గా క్లాస్ని లోడ్ చేస్తుందండి, డైనమిక్గా క్లాస్ని లోడ్ చేస్తుంది ఫర్ నేమ్. ఇక మనం ఏం చేస్తాం, డేటాబేస్ సంబంధించిన డ్రైవర్ క్లాస్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి. డేటాబేస్ సంబంధించిన డ్రైవర్ క్లాస్ని మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఒక్కొక్క డేటాబేస్ ఒక్కొక్క డ్రైవర్ క్లాస్ ఉంటుందండి. ఇంప్లిమెంటేషన్ సేమ్ ఒకలాగే ఉంటుంది, బట్ డేటాబేస్ ఏమవుతుందంటే డ్రైవర్ క్లాస్ని మారుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ MySQLకి కామ్ డాట్ ఓకేనండి, MySQL డాట్ ఓకేనా JDBC డాట్ డ్రైవర్. దిస్ ఇస్ ద డ్రైవర్ క్లాస్ నేమ్ ఫర్ MySQL ఓకేనా. MySQL కామ్ డాట్ MySQL డాట్ JDBC డాట్ డ్రైవర్. ఈ డ్రైవర్ క్లాస్ మీరు ఏం చేయాలి, లోడ్ చేయాలి. ఎలాగా, డైనమిక్గా ఓకేనా బై యూజింగ్ ఫర్ నేమ్ మెథడ్. ఫర్ నేమ్ మెథడ్ ఏ క్లాస్లో ఉందండి, మెథడ్ అనేది క్లాస్లో ఉంటుంది. ఏ క్లాస్లో ఉందండి, క్లాస్ అనే క్లాస్లో ఉంది.
అదే మెథడ్ స్టాటిక్ మెథడ్. దాన్ని స్టాటిక్ మెథడ్ మనం ఎలా కాల్ చేయొచ్చు? దేర్ ఆర్ 2 వేస్. ఒకటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇంకోటి క్లాస్ నేమ్‌తో కాల్ చేయొచ్చు. ఓకేనా? జనరల్‌గా స్టాటిక్ మెథడ్‌ని బెస్ట్ రికమెండెడ్ వే ఏంటి అంటే క్లాస్ నేమ్‌తో కాల్ చేయాలి. క్లాస్ నేమ్ డాట్ ఫర్ నేమ్. ఓకేనా? పారామీటర్ ఏంటి? క్లాస్ నేమ్. యూ కెన్ గివ్ ఎనీ క్లాస్ నేమ్. ఓకేనా? ఆ క్లాస్ నేమ్ ఏంటి? మీరు ఏ డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నారు? మైసీక్వెల్. సో, మైసీక్వెల్ సంబంధించిన డ్రైవర్ క్లాస్‌ని ప్రొవైడ్ చేయాలి. సో, ఇది ఏం చేస్తుంది? డైనమిక్‌గా ఓకేనా? డ్రైవర్ క్లాస్‌ని లోడ్ చేస్తుంది. ఓకేనా? సో, అంటే ఏంటంటే మీకు ఆ డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌ని యాక్టివేట్ చేస్తుంది. ఓకేనా? ఇది ద స్టెప్ 1. ఓకే. సో, ఎప్పుడైతే డ్రైవర్ క్లాస్ లోడ్ అయిందో ఓకేనా? నెక్స్ట్ రెడీ టు కనెక్ట్ అండి. రెడీ టు కనెక్ట్ టు డేటాబేస్. అంటే జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌కి కనెక్టివిటీ అనేది సో రెడీగా ఉంది. కనెక్టివిటీ అనేది రెడీగా ఉంది. ఓకేనా? సో, మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ జావా అప్లికేషన్ ఓకేనా? ఓకే. ఓకే. ఫ్రమ్ జావా అప్లికేషన్ డేటాబేస్ కనెక్టివిటీ అనేది రెడీగా ఉంది. సో, ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ మనం ఏం చేయాలి? ఎప్పుడైతే డ్రైవర్ క్లాస్‌ని లోడ్ చేసామో ఓకేనా? బ్రిడ్జ్ ఎవరండి? డ్రైవర్ సాఫ్ట్‌వేర్. ఓకేనా? జావా అప్లికేషన్ డేటాబేస్ బ్రిడ్జ్ ఎవరు? డ్రైవర్ సాఫ్ట్‌వేర్. డ్రైవర్ క్లాస్. డ్రైవర్ సాఫ్ట్‌వేర్. ఓకే. డ్రైవర్ సాఫ్ట్‌వేర్. ఓకేనా? ఇదేం చేస్తుందండి? ఓకేనా? కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుందండి. ఫ్రమ్ జావా అప్లికేషన్ టు డేటాబేస్ సాఫ్ట్‌వేర్. మరి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఏం చేయాలి? డేటాబేస్ సంబంధించిన జావా మెథడ్ కాల్ డేటాబేస్‌కి అర్థం కావు. డేటాబేస్ కాల్స్ జావాకి అర్థం కావు. మరేం చేయాలి? ఓకేనా? సో, మీ మధ్యలో మీడియేటర్ డ్రైవర్ సాఫ్ట్‌వేర్ కావాలి. మరి డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి మనకి ఏం కావాలి ఇక్కడ? ఓకేనా? యాక్చువల్‌గా డేటాబేస్ సాఫ్ట్‌వేర్ అనేది సర్వర్. ఫ్రమ్ జావా అప్లికేషన్ అనేది క్లయింట్ అండి. జావా అప్లికేషన్ అనేది క్లయింట్. క్లయింట్ అప్లికేషన్ నుంచి సర్వర్కి మనం కనెక్ట్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ ఐపీ అడ్రస్ కావాలి. ఆ సర్వర్ ఓకేనా? డేటాబేస్ సర్వర్ ఏ యొక్క సిస్టంలో రన్ అవుతుంది? ఆ సిస్టమ్ యొక్క మనకి ఐపీ అడ్రస్ కావాలి. ఐపీ అడ్రస్. ఓకే. ఆ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ తెలిసింది అనుకుంటున్నాం. ఓకేనా? సో, అంటే క్లయింట్ నుంచి సర్వర్కి మనం కనెక్ట్ అయ్యాం. సో, కనెక్ట్ అయిన తర్వాత మనకి ఏంటండి? ఓకేనా? ఆ సర్వర్లో ఉన్న డేటాబేస్ సాఫ్ట్వేర్ మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకేనా? మీన్ ఓకేనా? ఒక సిస్టంలో డేటాబేస్ సాఫ్ట్వేర్ ఉంది. ఆ సిస్టమ్ కనెక్ట్ అయ్యాం త్రూ ఐపీ అడ్రస్. ఓకేనా? ఆ సిస్టమ్ ఆ సిస్టంలో ఉన్న డేటాబేస్ సాఫ్ట్వేర్ మీరు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే ఓకేనా? ప్రతి ఒక్క సాఫ్ట్వేర్కి మీరు ఇన్స్టాలేషన్ చేస్తే సమ్ పోర్ట్ నెంబర్ అనేది ఓకేనా? ఇస్తుందండి. తీసుకుంటుంది. ఓకేనా? మైసీక్వెల్‌కి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఒకటి ఉంది. ఓకేనా? అంటే ఏంటంటే మీరు ఓకేనా? డేటాబేస్ సాఫ్ట్వేర్‌కి మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఐపీ అడ్రస్ ఓకే. తర్వాత పోర్ట్ నెంబర్. ఐపీ అడ్రస్ ఏంటంటే మీరు ఏదైతే డేటాబేస్ సాఫ్ట్వేర్ ఏ సిస్టమ్‌లోకి ఇన్స్టాలేషన్ అయిందో ఆ సిస్టమ్ కనెక్ట్ అవ్వడానికి. పోర్ట్ నెంబర్ దేనికండి? ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్‌కి ఓకేనా? కనెక్ట్ అవ్వడానికి. ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్‌ని యాక్సెస్ చేయడానికి. తర్వాత ఓకే. ఓకేనా? ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబర్ తెలిసింది. మరి డేటాబేస్ సాఫ్ట్వేర్ డైరెక్ట్‌గా మనం యాక్సెస్ చేయగలమా? లేదండి. మనకేంటంటే యూజర్ నేమ్ కావాలి. అలాగే పాస్వర్డ్ కావాలి. ఓకేనా? అంటే మీరేంటండి ఎప్పుడైతే మీరు స్టెప్ 1 జావా అప్లికేషన్ ఓకేనా? లోడ్ అండ్ రిజిస్టర్ ద డ్రైవర్ క్లాస్ ఎప్పుడైతే అయిందో తర్వాత మీరేం చేయాలి? ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ జావా అప్లికేషన్ డేటాబేస్. ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. ఓకేనా? సో, దేనికి బిట్వీన్ ఓకేనా? బిట్వీన్ సో జావా అప్లికేషన్ టు డేటాబేస్ ఓకేనా? డేటాబేస్ సాఫ్ట్వేర్. ఫ్రమ్ జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్ సాఫ్ట్వేర్కి మీరు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం చేయాలి? ఓకేనా? వి నీడ్ ఓకేనా? సర్వర్ ఐపీ అడ్రస్ ఓకేనా? సర్వర్ పోర్ట్ నెంబర్ ఓకేనా? సో డేటాబేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఓకేనా? సో ఎప్పుడైతే మీకు ఐపీ అడ్రస్ పోర్ట్ నెంబర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసినాయో ఆటోమేటిక్గా మీరు ఏంటంటే డేటాబేస్కి ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ డేటాబేస్తో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఏం కావాలి? ఓకేనా? కనెక్షన్ అనే ఇంటర్ఫేస్ ఒకటి ఉంటుందండి. ఓకేనా? కనెక్షన్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఇంటర్ఫేస్ మనం ఏంటంటే రెఫరెన్స్ ఓకేనా? ఇంటర్ఫేస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలమా? చేయలేము. ఆ కనెక్షన్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేసుకున్న క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాలి. ఓకేనా?
సో అప్పుడు ఇంకేమవుతుందండి, కనెక్షన్ ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే డేటాబేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్ లో ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ ద్వారా ఓకేనా మనం దానికి కనెక్ట్ అవుతున్నాం, అలాగే డేటాబేస్ సాఫ్ట్వేర్ పోర్ట్ నెంబర్తో కనెక్ట్ అవుతున్నాం, అలాగే డేటాబేస్ యొక్క యూజర్ నేమ్తో, అలాగే డేటాబేస్ యొక్క పాస్వర్డ్తో మనం డేటాబేస్కి కనెక్ట్ అయిపోయాం. అంటే డేటాబేస్ కనెక్షన్ అనేది, కనెక్షన్ ఆబ్జెక్ట్ అనేది మన దగ్గర రెడీగా ఉంది. సో ఎలా వస్తుంది ఓకేనా, డ్రైవర్ మేనేజర్ అనే ఒక క్లాస్ ఉంటుందండి. సన్ మైక్రో సిస్టమ్ ప్రొవైడ్ చేసిన డ్రైవర్ మేనేజర్ అనే క్లాస్ ఒకటి ఉంటుంది, డ్రైవర్ మేనేజర్. సో ఈ డ్రైవర్ మేనేజర్ అనేది క్లాస్ అంటే దాంట్లో ఉన్న స్టాటిక్ మెథడ్ గెట్ కనెక్షన్, డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్. సో ఓకేనా, ఈ మెథడ్ ద్వారా మనం ఏంటంటే డేటాబేస్ సంబంధించిన కనెక్షన్ని మనం తీసుకురావచ్చు. మరి ఈ మెథడ్ కాల్ చేయాలంటే మరి క్లాస్ ఏ క్లాస్లో ఉంది ఓకేనా, క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా అవసరం లేదా, ఇట్ ఈస్ స్టాటిక్ మెథడ్, ఇన్స్టాన్స్ మెథడ్, ఇట్ ఈస్ స్టాటిక్ మెథడ్ ఓకేనా, యూనిట్ టు కాల్ ఓకేనా బై యూజింగ్ క్లాస్ నేమ్. సో మరి గెట్ కనెక్షన్ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఓకేనా, ఇట్ ఈస్ ఏ ఓవర్లోడెడ్ మెథడ్. గెట్ కనెక్షన్ అనేది ఏంటంటే ఓవర్లోడెడ్ మెథడ్ ఓకేనా బై యూజింగ్ గెట్ కనెక్షన్ ఓకేనా, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో తర్వాత మనం ఇక్కడ జస్ట్ సింపుల్ స్టెప్స్ టు డెవలప్ జేడీబీసీ అప్లికేషన్ అన్నామండి ఓకేనా. తర్వాత డీటెయిల్గా మళ్ళీ స్టెప్ బై స్టెప్ మన అప్లికేషన్ తీసుకుని డెవలప్ చేసేటప్పుడు ఓకేనా గెట్ కనెక్షన్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి ఓకేనా, ఎలా ప్రొవైడ్ చేయాలనేది మనకు అక్కడ డీటెయిల్గా వస్తుంది. ఇక్కడ మనం ఏమంటామండి, యూఆర్ఎల్ ఓకేనా, ఐపీ అడ్రస్, పోర్ట్ నెంబర్ ఓకేనా, ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం ఓకేనా, నేమ్, యూజర్ నేమ్, అలాగే పాస్వర్డ్ ఓకేనా. ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుందండి, గెట్ కనెక్ట్ మెథడ్ రిటర్న్ టైప్ ఉంటుంది, మెథడ్ అనేది కానీ రిటర్న్ టైప్ ఉంటుంది కదా, ఈవెన్ వైడ్ ఆర్ సంథింగ్ ఓకేనా, ప్రిమిటివ్ టైప్ ఆర్ నాన్ ప్రిమిటివ్ టైప్. గెట్ కనెక్ట్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి అంటే నాన్ ప్రిమిటివ్ టైప్ కనెక్షన్ ఇంటర్ఫేస్ ఓకేనా, కనెక్షన్ ఇంటర్ఫేస్, కనెక్షన్ కాన్ ఈక్వల్ టు డ్రైవర్ మేనేజర్ డాటా గెట్ కనెక్షన్, అంటే సింపుల్. సో అంటే ఏంటి ఓకేనా, మనం ఇప్పుడు డేటాబేస్ సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్, పోర్ట్ నెంబర్, దాని ఐపీ అడ్రస్ తెలిస్తే ఆటోమేటిక్గా మీరు డేటాబేస్కి కనెక్ట్ అవ్వచ్చు. అంటే స్టెప్ 2 ఈజ్ కంప్లీటెడ్ ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే లోడ్ అండ్ రిజిస్టర్ ద డ్రైవర్ క్లాస్. ఏ డేటాబేస్తో మనం కనెక్ట్ అవుదాం అనుకుంటున్నామో ఆ డేటాబేస్ సంబంధించిన డ్రైవర్ క్లాస్ని మనం తీసుకోవాలి. ఎలాగా ఓకేనా, క్లాస్ అనే క్లాస్ ఉంది కదా, అది ఓకేనా, దాంట్లో ఉన్న స్టాటిక్ మెథడ్ పర్ నేమ్ మెథడ్ ద్వారా మనం ఏంటంటే ఆ డ్రైవర్ క్లాస్ని డైనమిక్గా లోడ్ చేస్తాం ఓకేనా. సో తర్వాత ఓకేనా, ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ ద జావా అప్లికేషన్ టు డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి ఓకేనా, మనకి ఓకే జేడీబీసీ ఏపీఐ ఉంది కదండి, జేడీబీసీ ఏపీఐలో డ్రైవర్ మేనేజర్ క్లాస్ ఉంది ఓకేనా, దాంట్లో గెట్ కనెక్షన్ మెథడ్ ఉంది. ఆ గెట్ కనెక్షన్ మెథడ్ యూజ్ చేసుకుని మనం డేటాబేస్కి కనెక్టివిటీ ప్రొవైడ్ చేయొచ్చు. మరి గెట్ కనెక్షన్ మెథడ్ ఏ మెథడ్, స్టాటిక్ మెథడ్. సో క్లాస్ నేమ్తో కాల్ చేయాలి. ఏ క్లాస్లో ఉంటుంది, డ్రైవర్ మేనేజర్. సో డ్రైవర్ మేనేజర్ ఎక్కడ ఉంటుంది, ఎస్క్యూఎల్ ప్యాకేజ్ ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఎస్క్యూఎల్ ప్యాకేజ్, ఇక్కడ మనం జావా డాట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్ యూజ్ చేస్తాం. కనెక్షన్ కూడా దాంట్లోనే ఉంటుంది. గెట్ కనెక్షన్ మెథడ్ రిటర్న్ టైప్ ఏంటి అంటే కనెక్షన్ ఇంటర్ఫేస్, కనెక్షన్ అనేది ఇంటర్ఫేస్. మరి ఇది ఆబ్జెక్ట్ అంటే ఓకేనా, ఈ కనెక్షన్ అనేది డ్రైవర్ మేనేజర్ ఏదైతే డ్రైవర్ సాఫ్ట్వేర్ ఉందో ఓకేనా, ఆ డ్రైవర్ క్లాస్ ఇంప్లిమెంట్ చేసుకున్న డ్రైవర్ ఓకేనా కనెక్షన్ ఇంటర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్ అండి, కనెక్షన్ ఆబ్జెక్ట్ అండి. సో చూద్దాం డీటెయిల్గా వచ్చినప్పుడు చూద్దాం అండి ఓకేనా. ఇది స్టెప్ 2 అండి, ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ ఫ్రమ్ జావా అప్లికేషన్ టు డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే, ఎప్పుడైతే మీకు ఈ కనెక్షన్ సిఓఎన్ మీ ఇష్టం, ఇక్కడ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, జస్ట్ వేరియబుల్ నేమ్, ఐడెంటిఫైయర్ ఓకేనా, ఏదైనా పెట్టుకోవచ్చు రూల్స్ ప్రకారం. ఓకే, ఎప్పుడైతే ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ వచ్చిందో మీరు ఓకేనా డేటాబేస్ ఆపరేషన్స్ అండి, అంటే రెడీ టు ఓకేనా కనెక్ట్ అన్నాం స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే కనెక్షన్ ఆబ్జెక్ట్ వచ్చేసింది, ఇప్పుడు నేను రెడీ టు పెర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ డేటాబేస్ అండి ఓకేనా, కార్డ్ ఆపరేషన్స్ ఓకేనా. సో మరి ఆ కార్డ్ ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలి ఓకేనా, వి నీడ్ టు క్రియేట్ అ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్ అండి, వి నీడ్ టు క్రియేట్ అ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే సో క్రియేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్, స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్ ఓకేనా. వాట్ ఇస్ మెంట్ స్టేట్మెంట్ జనరల్. ఇప్పుడు కనెక్షన్ వచ్చిన తర్వాత మనం ఏం చెప్తున్నాం అండి ఓకేనా, జావాలో రాసిన ఎస్క్యూఎల్ క్వెరీని డేటాబేస్కి సెండ్ చేయాలి
మళ్ళీ డేటాబేస్లో ఒకవేళ మీరు రిజల్ట్స్ ఏమైనా తీసుకొచ్చారనుకోండి, ఆ రిజల్ట్స్ మళ్ళీ జావాలో గెట్ చేసుకోవాలి. అంటే ఏంటండి, ఓకేనా, ఫ్రమ్ జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి క్వెరీని సెండ్ చేయడానికి వి నీడ్ ఎన్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. ఆ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? దెర్ ఆర్ 3 స్టేట్మెంట్స్ అండి. దెర్ ఆర్ 3 స్టేట్మెంట్స్. సో ఏంటది? ఓకేనా, స్టేట్మెంట్, ఓకేనా, నథింగ్ బట్ సింపుల్ స్టేట్మెంట్. ఓకేనా, నెక్స్ట్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఓకేనా, కాలబుల్ స్టేట్మెంట్. ఈ మూడు కూడా మళ్ళీ ఇంటర్ఫేస్ అండి, ఈ మూడు కూడా ఇంటర్ఫేస్. ఓకేనా, సో జేడీబీసీ ఓకే. తీసేయండి. క్రియేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్. దెర్ ఆర్ 3 స్టేట్మెంట్స్. ఓకేనా, స్టేట్మెంట్, సింపుల్ స్టేట్మెంట్, ప్రిపేర్ స్టేట్మెంట్, కాలబుల్ స్టేట్మెంట్. ఈ మూడు కూడా ఇంటర్ఫేస్లే. ఓకేనా, అంటే మనం ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటున్నాం ఇక్కడ చూడండి. ఓకేనా, సో మనం ఏదైతే డ్రైవర్ క్లాస్ ఇంప్లిమెంట్ లోడ్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకుని కనెక్షన్ ఆబ్జెక్ట్ తీసుకొచ్చాం. సో అలాగే ఓకేనా, సో కనెక్షన్ ఆబ్జెక్ట్ బేస్ చేసుకుంది ఈ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ వస్తాయండి. how to create, how to get something, what are the procedure to get the statement objects అనేది తర్వాత. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఏం చేయాలంటున్నాం మనం? ఇలా 3 స్టేట్మెంట్స్ అన్నాం, క్రియేషన్ ఆఫ్ స్టేట్మెంట్ అంటున్నాం. ఎందుకని? మనం జావా అప్లికేషన్ నుంచి క్వెరీని డేటాబేస్ సెండ్ చేయాలి. సో వి నీడ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. హౌ మెనీ statements are there in JDBC? There are 3 statements. Simple statement, nothing but statement, prepare statement, okay na, callable statement. సో స్టేట్మెంట్ అనేది నార్మల్ క్వెరీస్ని, ఎస్క్యూఎల్ క్వెరీస్ని ఓకేనా డేటాబేస్ సెండ్ చేయడానికి. ఓకేనా, ప్రిపేర్ స్టేట్మెంట్ దేనికి? ఓకేనా, క్వెరీ పారామీటర్స్ని సెండ్ చేయడానికి. ఓకేనా, కాలబుల్ స్టేట్మెంట్ దేనికి? ఓకేనా, స్టోర్ ప్రొసీజర్స్ని, ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకేనా, సో అంతే. ఓకేనా, ఇప్పుడు స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ఎందుకు? ఓకేనా, డేటాబేస్ సైడ్ నుంచి ఏమైనా ఆపరేషన్ చేయడానికి అంటున్నాం, బాగానే ఉంది. ఓకేనా, సో స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటి మరి? ఆ క్వెరీని సెండ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఓకేనా, సో స్టెప్ ఏంటండి? సెండ్ అండ్ ఎగ్జిక్యూట్ SQL queries. Send and execute SQL queries by using statement object. Okay, we need to send SQL queries to database and get the results from the database. సో మరి ఇక్కడ చూడండి, డేటాబేస్కి సెండ్ చేస్తున్నాం. సెండ్ చేసిన తర్వాత క్వెరీస్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన క్వెరీస్ డేటాబేస్ సైడ్ ఆపరేషన్ చేయొచ్చు, లేదా డేటాబేస్ నుంచి డేటాని తీసుకురావచ్చు. మరి డేటాబేస్ తీసుకొచ్చేటప్పుడు మనం ఏంటండి, దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయాలి కదా. ఓకేనా, ప్రాసెస్ ద ఓకేనా రిజల్ట్స్ ఫ్రమ్ ద రిజల్ట్ సెట్. మళ్ళీ ఇంటర్ఫేస్ అండి. సో ఆఫ్టర్ creating the connection object, we need to create a statement object. Okay, for our requirement we need to, okay, so which statement object we want to create? We have to create. So then, okay, for that by using that object, we need to send the query to the database. If the query is a non-select query, perform on database side. If you send the query as a select query, okay, the result will come to the client. So అప్పుడు మనం ఏం చేయాలి? రిజల్ట్స్ ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ ద రిజల్ట్ ఫ్రమ్ ద రిజల్ట్ సెట్ ఇంటర్ఫేస్. నుంచి డేటాను మీరు ఏం చేయాలి? గెట్ చేసుకోవాలి. అంతే సింపుల్. సో డేటాబేస్ క్వెరీ పంపించాం, డేటా వచ్చింది, డేటాను ప్రాసెస్ చేసాం, అయిపోయింది. ఓకేనా, సో దీస్ ఆర్ ది సింపుల్ 5 స్టెప్స్ అండి. ఓకే, బాగానే ఉంది. మరి పైనుంచి మనం ఏం చేసుకుంటూ వచ్చామండి? ఓకేనా, ముందు డ్రైవర్ క్లాస్ నోట్ చేసాం, బాగానే ఉంది. తర్వాత కనెక్షన్ క్రియేట్ చేసాం, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, అంటే కనెక్షన్ ఓపెన్ అయింది. తర్వాత స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, స్టేట్మెంట్స్ ఓపెన్ అయ్యి. ఓకే, తర్వాత రిజల్ట్ సెట్. ఒకవేళ ఇన్ కేసు మీరు పంపించిన క్వెరీ అనేది సెలెక్ట్ క్వెరీ అయితే రిజల్ట్ సెట్ కూడా క్రియేట్ చేయాలి.
ఒక రిజల్ట్ క్రియేట్ చేసాం అనుకోండి. ఓకేనా, రిజల్ట్ సెట్, స్టేట్మెంట్, కనెక్షన్, 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 3 ఆబ్జెక్ట్స్ మీరు ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. యూ నీడ్ టు క్లోజ్ ద ఆబ్జెక్ట్స్. ఓకేనా, సో సారీ, యూ నీడ్ టు క్లోజ్ ద కనెక్షన్స్ అండి. సో ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో అంటే ఏంటండి, లాస్ట్ స్టెప్ అండి. ఓకేనా, క్లోజ్ ద కనెక్షన్స్, క్లోజ్ ద కనెక్షన్స్ అంతే. ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో అంటే రిజల్ట్ సెట్, స్టేట్మెంట్ అండ్ కనెక్షన్, ఈ మూడింటిని మనం బాటమ్ నుంచి టాప్ వరకు క్లోజ్ చేయొచ్చు. జనరల్గా మనం ఏంటంటే కనెక్షన్ ఆబ్జెక్ట్ని క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని ఆబ్జెక్ట్స్ క్లోజ్ అయిపోతాయి, అన్ని కనెక్షన్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఇదండి, దీస్ ఆర్ ది సింపుల్ స్టెప్స్ టు ఓకేనా కనెక్ట్ ఏ డేటాబేస్ సాఫ్ట్వేర్ అండి. ఓకేనా, స్టెప్ 1 ఏంటండి, ఓకేనా లోడ్ అండ్ రిజిస్టర్ ద డ్రైవర్ క్లాస్, దట్ ఈస్ స్టెప్ 1. స్టెప్ 2 ఏంటండి, ఓకేనా ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ జావా అప్లికేషన్ టు డేటాబేస్ సాఫ్ట్వేర్, దట్ ఈస్ స్టెప్ 2, దట్ ఈస్ స్టెప్ 2. ఓకేనా, స్టెప్ 3 ఏంటండి, వీ నీడ్ టు క్రియేట్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, వీ నీడ్ టు క్రియేట్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, మళ్ళీ జావా అప్లికేషన్లో క్రియేట్ చేస్తాం. వీ నీడ్ టు క్రియేట్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, సో స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన మనం ఏం చేయాలి, ఓకేనా క్వెరీని డేటాబేస్ సెండ్ చేయాలి. సెండ్ అండ్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ క్వెరీస్, సెండ్ అండ్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ క్వెరీస్. తర్వాత ఏంటి, మీరు పంపించిన క్వెరీ నాన్ సెలెక్ట్ క్వెరీ అనుకోండి. ఓకేనా, డేటాబేస్ ఆపరేషన్ జరిగిపోతుంది. ఇన్ కేస్ మీరు పంపించిన క్వెరీ సెలెక్ట్ క్వెరీ అనుకోండి. ఓకేనా, మళ్ళీ డేటాబేస్ నుంచి రిజల్ట్స్ అనేవి క్లయింట్కి వస్తాయి. వచ్చిన రిజల్ట్స్ మనం ఏం చేయాలి, డిస్ప్లే చేయాలి, ప్రాసెస్ చేయాలి. సంథింగ్ మనకు కావాల్సిన విధంగా డిస్ప్లే చేయడం చేయాలి. దాన్ని మనకి ఏంటంటే ప్రాసెస్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద రిజల్ట్ సైడ్. ఓకేనా, ఇప్పుడు ఓకేనా యూ సెండ్ ద క్వెరీ యాజ్ ఏ సెలెక్ట్ క్వెరీ. ఓకేనా, మీరు పంపించిన క్వెరీ సెలెక్ట్ క్వెరీ అయితే 5th స్టెప్ పెర్ఫామ్ చేయాలి, ప్రాసెస్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద రిజల్ట్ సైడ్. ఓకేనా, 6th స్టెప్ ఏంటంటే యాక్చువల్గా 5 వరకు అంటే ఓకే అయిపోయినాయి. అంటే యాక్చువల్గా కనెక్షన్స్ మనం క్లోజ్ చేయాలంటే అవసరం లేదు, ఆటోమేటిక్గా కనెక్షన్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఓకేనా, ఇలాగా అంటే ఓకేనా ట్రై విత్ రిసోర్స్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేసాం అనుకోండి, కనెక్షన్స్ మీరు మాన్యువల్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. జేడీకి 1.7లో ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ట్రై విత్ రిసోర్స్ అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మీరు కనెక్షన్స్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్, these are the six steps to develop the JDBC application. సో నెక్స్ట్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం ఏంటి అంటే ఓకేనా JDBC API ఏంటి, ఏమేమి క్లాసెస్ ఉంటాయి, ఏమేమి ఇంటర్ఫేసెస్ ఉంటాయి, బేసిక్ ఐడియా. సో అది అయిపోయిన తర్వాత ఓకేనా దాంట్లో మనకి ఇక్కడ ఏమన్నాం, వాట్ ఈస్ డ్రైవర్ మేనేజర్, అలాగే వాట్ ఈస్ కనెక్షన్, ఓకేనా వాట్ ఈస్ స్టేట్మెంట్, ఓకేనా వాట్ ఈస్ ప్రిపేర్ స్టేట్మెంట్, వాట్ ఈస్ కవర్ స్టేట్మెంట్, వాట్ ఈస్ రిజల్ట్ సెట్. ఇవన్నీ జస్ట్ బేసిక్ డెఫినేషన్స్ చెప్పుకున్న తర్వాత మనం ఏం చేస్తామని ఫస్ట్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ది స్టెప్ టు డెవలప్ JDBC అప్లికేషన్. ఓకేనా, సో కనెక్ట్ అవ్వడానికి 2 స్టెప్స్ సరిపోతాయి. కనెక్ట్ అయిన తర్వాత డేటాబేస్ సైడ్ ఆపరేషన్ చేయడానికి ఓకేనా 3-4. ఓకేనండి, సో తర్వాత మనం 4th ఆపరేషన్ ఒక సెలెక్ట్ క్వెరీ అయితే మనం ఏంటంటే 5th స్టెప్ అవసరం. ఓకేనా, 6th స్టెప్ క్లోజ్ చేయడం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఓకేనా సింపుల్గా స్టెప్ టు డెవలప్ JDBC అప్లికేషన్ అనేది నేర్చుకున్నాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే కామెంట్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు, నా ప్రాబ్లం. ఇన్కేస్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయొచ్చు. అలాగే మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.